హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మాచర అమ్మవారు టెంపుల్ చూసేద్దామండి. ఇది టెంపుల్ అంటే టెంపుల్ లా ఉండదండి, ఒక ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం మాచర అనే గ్రామంలో ఒక ఇంట్లో అమ్మవారు కొలువై ఉన్నారండి. అక్కడ కూర్చున్నారు కదా మా అమ్మగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ గుడి మెయింటెనెన్స్ చూసుకుంటారండి. ఈ గుడి లోపలికి ఎంటర్ అవగానే అమ్మవారికి పెట్టిన చీరలు, కుండలు దర్శనం ఇస్తాయండి. పిల్లలు పుట్టలేని వాళ్ళు త్వరగా పిల్లలు కలగాలని, లేకపోతే మనకి ఏదైనా పని నెరవేరకపోయినా త్వరగా ఆ కోరిక తీరాలని మొక్కుకొని, ఆ కోరిక తీరాక కావిళ్ళు ఇచ్చుకొని మేకపోతుని వేసుకుంటామని మొక్కుకుంటారండి. అందమైన రంగవల్లులతో, కావిళ్ళకు వచ్చిన కుండలతో కూడా అయితే బాగుంటుందండి చూడ్డానికి. కావిళ్ళు అంటే ఒక కుండలో బియ్యం, ఒక కుండలో స్వయం పాకానికి పప్పు అది ఇస్తారు కదండి, అవి స్వయం పాకానికి సంబంధించినవి ఇస్తారంటండి. పిల్లలు కలగలేని వాళ్ళు త్వరగా పిల్లలు కలగాలని మొక్కుకొని ఊయలలు కడతారండి. ఆ ఊయలలు గుడి లోపల బయట కూడా కట్టి ఉన్నాయి. అమ్మవారి వాహనం హంస అంటండి. అమ్మవారు చెంబులో ఉంటారు. అమ్మవారిని 30 సంవత్సరాలకు ఒక్కసారి బయటకు తీసి ఈ హంస రథం మీద ఊరేగించుకుని గోదావరిలో స్నానం చేయించుకుని వస్తారంట. అమ్మవారి సంబరం అయితే 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటండి. నేను పుట్టాక ఒకసారి జరిగింది, నేను చూసాను. ఆ సంబరం జరిగినప్పుడు ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ అది పిలుచుకొని మేకపోతులను వేసుకొని ఒక పండగలా జరుపుకుంటారండి. అమ్మవారిని అయితే మనం చూడడానికి ఉండదండి, చెంబులో ఉండి చిన్నగా ఉంటారు అమ్మవారు. అక్కడ చెంబు కనిపిస్తుంది కదండి, ఆ చెంబులో అమ్మవారి విగ్రహం చిన్నగా ఉండి ఆ చెంబులోనే ఉంటారు. ఆ అమ్మవారిని 30 సంవత్సరాలకు ఒక్కసారి బయటికి తీస్తారండి. మనకి చెంబు రూపంలోనే దర్శనమిస్తారండి అమ్మవారు. మన ఏదన్నా పని జరగాలని మొక్కుకొని కావిళ్ళు ఇస్తామని మొక్కుకుంటే ఆ పని తప్పకుండా నెరవేరుతుందండి. ముందు భక్తి ప్రధానమండి. చెంబుకి గాజు మాలలో అవి కట్టి దండలు వేసున్నాయండి. అమ్మవారిని చెంబులోంచి 30 సంవత్సరాలకే బయటికి తీస్తారంట. దేని గురించి అయినా మొక్కుకొని ఆ పని నెరవేరాక మొక్కు తీర్చుకుంటారండి. కావిళ్ళు ఇచ్చి మేకపోతుని వేసుకుంటామని మొక్కుకుంటారు. మొక్కు తీరాక ఇక్కడే బంధుమిత్రులతో వండుకొని భోజనం చేస్తారండి. 100 మందికి సరిపడగా ఇక్కడ వంట సామాగ్రి, పెద్ద పొయ్యితో సహా అన్నీ ఉన్నాయండి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది అయినా బయట నుంచి తెచ్చుకొని వండించుకుంటారంట. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఇదంతా శుభ్రం చేసుకొని ఆ గుడి నీట్గా పెట్టుకొని ఈ బాధ్యత అంతా మా అమ్మగారు వాళ్ళ కోడల రాము గారే చూసుకుంటారండి. ఇలా గుడి చూసుకోవడానికి కూడా చాలా ఓపిక కావాలి కదండి. అలా బయటకు వెళ్తే బావి ఒకటి ఉందండి. పిల్లలు కలగలేని వాళ్ళకి ఆ బావి నీళ్ళతో స్నానం చేయించి అమ్మాయి వచ్చి రక్ష కడుతుందంటండి. ఆ బావి దగ్గర పరిసరాలన్నీ చాలా విశాలంగా ఉండి చాలా శుభ్రంగా ఉన్నాయండి. మనం ఏదైనా భక్తితో అనుకొని ఆ కోరిక తీరాలని అనుకుంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తుందండి. దేనికన్నా నమ్మకం ఉండాలి అంతే. మాచర మా అమ్మమ్మ ఊరండి. మామగారు రామక్క అమ్మమ్మకి రిలేషనే. గుడి అయితే బయటకి ఊయలయ్యి కట్టి ఎలా ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్తే కాటి పాపమ్మ అని ఉంటుంది. ఇక్కడే మొక్కులు తీరాక పిల్లలకి తలనీలాలు ఇస్తారంట. పిల్లలు పుట్టలేని వాళ్ళకి కూడా అమ్మాయి వచ్చి రక్ష ఇక్కడే కడుతుందంటండి. నేను మాచర వచ్చినప్పుడల్లా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటానండి. ఇలా మొక్కులు మొక్కుకొని కావిలయ్యి పెట్టి ఇలా చేస్తారని తెలుసు, కానీ ఇంత లోతుగా డీటెయిల్స్ నాకు కూడా తెలియవు. మీతో పాటు నేను తెలుసుకుంటున్నాను. ఇది మా పాప వచ్చినప్పుడు గుడికి తీసుకెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. అప్లోడ్ చేయడం లేట్ అయింది. గుడి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పిన రామక్కకి థ్యాంక్స్ చెప్తూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.